B3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ట్యాంక్ బండ్పై ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన. మంత్రివర్గంలో మాదిగలకు స్థానం కల్పించాలని డిమాండ్. మంచాల గ్రామంలో కాంగ్రెస్ నాయకుల పూజలు. అమ్మవార్లకు ప్రత్యేక ప్రార్థనలు. దుబ్బాకలో చేనేత కార్మికుల మహాధర్నా. చేనేత వస్త్రాలపై జీఎస్టీ పెంచడంపై ఆగ్రహం. అమలాపురంలో ఒమిక్రాన్ విజృంభణ. న్యూ ఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు. కాగజ్ నగర్ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పర్యటన. ఎమ్మెల్యే కోనేరు కొండపై ప్రశంసల జల్లు. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగలకు స్థానం కల్పించాలని మహా ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. మాదిగల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు మహమ్మద్ నాయకులు ఆందోళనకు దిగారు. గతంలో రాజయ్యకు మంత్రి పదవి ఇచ్చి అకారణంగా తొలగించారని మహా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్రావు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిగలకు సరైన గుర్తింపు లేదని విమర్శించారు. రానున్న మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షం మాదిగలకు ఐక్యం చేసి టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై మాదిగా జై మాదిగా మాదిగా ఐక్యత మాదిగా ఐక్యత నెట్ ప్యాకెల్ ఏమని రాదు. ఐక్యత నరసింహ నాయకత్వం నాయకత్వం మాదిగుల ఐక్యత నాయకత్వం నాయకత్వం జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా. చోటు కల్పించాలి 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 కల్పించాలి. ఇక రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో ప్రతిష్ఠించిన పెద్దమ్మ తల్లి గంగమ్మ తల్లి అమ్మవార్లకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. మర్రి నిరంజన్ రెడ్డి జెడ్పీటీసీ మర్రి నిత్య నిరంజన్ రెడ్డి అమ్మవారిని సేవించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఆలయ కమిటీ సభ్యులు ముదిరాజు సంఘం సభ్యులు మర్రి దంపతులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు ఎడ్మా నరేందర్ రెడ్డి, నోముల ఎంపీటీసీ పల్నాటి జయానందం, ఆంబూతు తండా ఎంపీటీసీ రామావత్ రామదాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. माता की जय, పెద్దమ్మ తల్లికి జై. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలో మంచాల గ్రామంలో మా ముదిరాజ్ సోదరులందరూ కూడా గత కొన్ని నెలలుగా అందరూ కూడా యావత్తు పాండవుల గోత్రోద్భవులైన ముదిరాజ్ సంఘము అందరూ కూడా ఒక్క దగ్గరకు వచ్చి ఇంత అద్భుతమైన ఇంత బ్రహ్మాండమైన
పెద్దమ్మ గంగమ్మ తల్లి ఆలయాలను నిర్మించారు. నిజంగా కూడా ఒక ఆధ్యాత్మికత, ఆ భగవంతుడు ఆ అమ్మవార్లు ఇద్దరు కూడా ఇక్కడే వచ్చి కొలువు తీరినట్టుగా చాలా చక్కటి వాతావరణంలో కట్టడం జరిగింది. దీనికి బాగా కష్టపడ్డ కుల పెద్దలందరికీ పేరు పేరున స్థలదాతలు, కుల పెద్దలు, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఆ భగవంతుడు, ఆ పెద్దమ్మ తల్లి గంగమ్మ తల్లిల దీవెనలో వాళ్ళ ఆశీర్వచనాలు ఎప్పటికి కూడా ఉంటాయి. ఒక దైవ కార్యములో పాల్గొంటే మన కుటుంబానికి మనకంతా కూడా చాలా మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచన వెనకటికి రాజుల కాలం నుంచి కూడా ఈ దేవాలయాలు కట్టడం వలన ఆ శాంతి వస్తుంది, ఆ గ్రామాలన్నీ కూడా బాగా ఉంటాయి అనేది ఆలోచన. మీరు కూడా ముదిరాజులందరూ వచ్చి మంచాల ఎంట్రన్స్ లోనే ఇంత చక్కటి ఆలయాన్ని కట్టినారు. ఆ పెద్దమ్మ గంగమ్మ తల్లి మంచాల గ్రామాన్ని, మండలాన్ని అంతా కూడా బాగా చూసుకుంటారు. సుభిష్టంగా ఉండాలి, ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు ఆనందంగా ఉండాలి అని ఈ యొక్క దేవాలయం సూచిక. మరొక్కసారి దీన్ని, ఈ ఆలయ ప్రతిష్టాపనకు కష్టపడ్డ ప్రతి ఒక్కరు కూడా శుభం జరగాలని, ఇదే నిజంగా కూడా అందరికి మీరు ఒక ప్రేరణ, మీరు ఒక ఇన్స్పిరేషన్ అయిపోయినారు. నలుగురు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై 12% జీఎస్టీని పెంచడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ నేతలు, చేనేత కార్మికులు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎల్ రమణ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ గతంలో పనిచేసిన చేనేత కార్మికులకు ప్రత్యేక పథకాలు ఉండేవని, వాటన్నింటినీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన 12% జీఎస్టీని రద్దు చేసేంత వరకు చేనేత కార్మికుల వెంటే ఉండి పోరాడతామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చేనేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. జనవరి 5న హైదరాబాద్ లో జాతీయ స్థాయిలో మహాధర్నా చేయనున్నట్టు తెలిపారు. మహాత్మా గాంధీ తీసుకున్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా నాడు చెరకాకు ఉండే. చెరకాని ఆయుధంగా చేసుకొని అహింసావాదంతో ముందుకెళ్లి స్వాతంత్ర సంకట దేశం మన భారతదేశం. వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి దేశంలో రెండవ అత్యంత ప్రాధాన్య అంశంగా ఉన్నటువంటిది ఈ వస్త్ర పరిశ్రమ, చేనేత రంగం. స్వయం ప్రతిభతో ఎదిగినటువంటి వాళ్ళు ఆనాటి భారత ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్నది ఎవరయ్యా అని చెప్పంటే ఈ చేనేత పరిశ్రమ. ఆ విధంగా ఎదిగినటువంటి పరిశ్రమ మరమొగ్గాల ప్రవేశంతో, యంత్ర పరికరాల విద్యతో రావడంతో చేనేత పరిశ్రమ రోజు రోజుకు ఇబ్బంది పడుతున్నది. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండాలని చెప్పని కాస్త కూస్త రాసిన పరిస్థితి. 30-40 ఏళ్ల క్రితం వివిధ బోర్డులు ఏర్పాటు చేసి హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ బోర్డే కానీ, పవర్లూమ్ డెవలప్మెంట్ బోర్డే కానీ, హ్యాండిక్రాఫ్ట్ బోర్డే కానీ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా ప్రజలలో ఉండేటువంటి ఏ వస్త్రాలు కొనుగోలు చేయని చెప్పని ఆలోచన ఉంటుంది, దానికి అనుగుణంగా రూపకల్పన చేసే విధంగా ప్రభుత్వాలకు వాళ్ళకు సలహాలు ఇచ్చే విధంగా ఈ దేశంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాలలో అనుభవకులైనటువంటి వాళ్ళు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ఈ వృత్తి కొనసాగించాలనే వాళ్ళు సభ్యులుగా ఉండి ప్రభుత్వాలకు సలహాలు ఇస్తుండే. అటువంటి బోర్డులను నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 6-7 ఏళ్లుగా పలు సందర్భాలలో రద్దు చేస్తూ కూడా జరుగుతుంది. అంతో ఇంతో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, థ్రిఫ్ట్ ఫండ్ అనేది కేంద్ర ప్రభుత్వం 4% ఇస్తుంటుండే, రాష్ట్ర ప్రభుత్వం 4% ఇస్తే దాన్ని కూడా ఎత్తివేయడం జరిగింది. వర్కమ్ హౌసింగ్ సైడ్ చెప్పని పనిచేస్తున్నటువంటి వాళ్లకు గృహావసరాలు తీర్చాలని చెప్పని, వాళ్ళ పని కొనసాగించాలని చెప్పని కూడా వర్షించేటువంటి పరిస్థితి ఉండే. ఆ పథకం కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు పెరిగినటువంటి విమ్కర్ యోజన పథకం అని చెప్పనేది ఉంటే కూడా అది కూడా రద్దు చేయడం జరిగింది. అనారోగ్యం పాలయ్యేటువంటి కార్మికులను ఆదుకోవాలని చెప్పని గతంలో ఉన్నటువంటి ఐసిఐసిఐ లాంబార్డ్ స్కీమ్ అనేది కూడా రద్దు చేసింది. అంటే ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను ఒకవైపు రద్దు చేస్తూ ఈ చేనేత వస్త్ర పరిశ్రమకు వ్యతిరేక
ఇక గుంటూరులోని దేశద్రోహి జిన్నా పేరిటనున్న సెంటర్ విషయంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యల్లో ఏ వివాదం లేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. జిన్నా సెంటర్ వివాదంపై ఆయన ఓ వీడియో విడుదల చేశారు. సత్యకుమార్ వ్యాఖ్యలను తాను పూర్తిగా సమర్థిస్తున్నట్టు తెలిపారు. జిన్నా సెంటర్ పేరును మార్చకపోతే దాన్ని కూల్చివేస్తామని తెలిపారు. దేశ రాజధానిలోని ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చామని, రాష్ట్ర రాజధానిని మార్చలేమా అని ఆయన అన్నారు. జిన్నా సెంటర్ పేరు మార్చాల్సిందేనని స్పష్టం చేశారు. భారతదేశ స్వాతంత్రం తర్వాత వేల మంది హిందువులు ఊచకోత కారకుడైనటువంటి పాకిస్తాన్ను ఈ దేశం నుంచి విభజన చేసినటువంటి జిన్నా గారి పేరును ఈ దేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఒక సెంటర్కి పెట్టుకోవడం, ఒక టవర్కి పెట్టుకోవడం సిగ్గుచేటు. ఈరోజు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు చేసినటువంటి ట్వీట్కి సంబంధించిన విషయంలో భారతదేశంలో దేశ రాజధానిలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30 ఔరంగజేబు రోడ్డును 30 అబ్దుల్ కలాం రోడ్డుగా భారతీయ జనతా పార్టీ మార్చింది. మరి ఇంత చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీలు, ఉపన్యాసాలు చెప్పేటువంటి పార్టీలు రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం అధికారంలో ఉంది. నేడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. మరి భారతదేశంలో, ఈ దేశంలో టిప్పు సుల్తాన్ లాంటి విగ్రహాలు పెట్టేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇంకా ఈ రకమైనటువంటి జిన్నా లాంటి యొక్క సెంటర్లు ఎందుకు అనుమతిస్తున్నారు అంటే, మీ ప్రభుత్వం తక్షణం జిన్నా సెంటర్ పేరును గుంటూరులో మారుస్తారా, లేదా మీ పార్టీల వైఖరి చెప్పండి. మీరు మార్చకపోతే, లేదా అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చకపోతే గుంటూరులో జిన్నా సెంటర్ను భారతీయ జనతా పార్టీ పేరు మారుస్తుంది, అవసరమైతే జిన్నా సెంటర్ను కూల్చుతుందనే విషయాన్ని కూడా. ఒమిక్రాన్ విజృంభించడంతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఎటువంటి అనుమతులు లేవని అమలాపురం ఆర్డీఓ వసంతరాయుడు అన్నారు. అమలాపురం ఆయన అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అయినవిల్లి మండలం నేదనూరు గ్రామంలో ఒక కేసు, రావులపాలెం మండలం ఉబలంక గ్రామంలో 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా నూతన సంవత్సర వేడుకలు జరిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాంబాబు హెచ్చరించారు. ఇవి కాకుండా మనకి ఈ కొంచెం ఈ డీజే ప్రోగ్రామ్స్ అని అవి కాకుండా కొంతమంది ఏదో తెలియకుండా మన రూమ్లో పెట్టుకున్నాం కదా అని ఏదైనా అసభ్య డ్యాన్సులు పెట్టుకున్నా, ఇటువంటివి కూడా పోలీసు మీ మీద నిఘా కళ్ళు ఉన్నాయి. మీకు ప్రతి చోట కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, నెక్స్ట్ గ్రామ పోలీస్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ వారు కావచ్చు, ఇవన్నీ కూడా రెవెన్యూ వారికి అందరికీ మన కలెక్టర్ గారు, అదేవిధంగా ఈ సబ్ డివిజన్ లెవెల్లో మన ఆర్డీఓ గారు అందరికీ తెలియజేస్తున్నారు. మా పోలీస్ కూడా, ఈ గ్రామ పోలీసు, మహిళా పోలీసు ఉన్నారు, వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. మా పోలీసు కూడా దీని మీద ఒక డ్యాక్ కనేసి ఉంది కాబట్టి మీరందరూ కేసులు ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇబ్బంది పడవద్దని చెప్పి మరీ కోరుకుంటున్నాము. ఈ కోడి పందాలు కూడా అటువంటి వాళ్ళు కూడా ఆ చర్యలు ఉపక్రమించుకోవాలి. ఎందుకంటే అవి జరిగేటువంటి ఛాన్స్ లేదు. అలాగని ఈ ఫెస్టివల్కి బంధువులందరూ కూడా ఎక్కడెక్కడో బంధువులందరూ గ్యాదర్ అవ్వడం అనేది ఆనవాయితీ. వాళ్ళు కోడి పందాలకి వస్తారో ఆయన రప్పిస్తారేమో, అటువంటివి కూడా మీరు ముందస్తుగానే మా దగ్గర ఏముండవు కోడి పందాలు కానీ అవన్నీ జరగనవరో మా జిల్లా కొంచెం చాలా పటిష్టంగా ఉంటుందన్న విషయాన్ని ముందుగా మీరు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ మనకి రాష్ట్రంలోనే ఈ ఒమిక్రాన్ కొత్తగా వచ్చినటువంటి కరోనాలో ఒక కొత్త వేరియంట్ వచ్చింది. ఆ వేరియంట్ ఒమిక్రాన్ అనేది ఆ వేరియంట్ ముందు మన డివిజన్లోనే వచ్చింది. ఫస్ట్ మన అయినవిల్లో వచ్చింది, దాని తర్వాత రాత్రి మనకి రావులపాలెం ఉబలంకలో వచ్చింది. సో ఇప్పుడు ఇది చాలా ఎక్కువగా ఉంది. అంటే అందరూ టెస్ట్ చేసుకోకపోవచ్చు, టెస్టింగ్ కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది ఒమిక్రాన్కి. మనకి కోవిడ్ అంత స్పీడ్గా టెస్ట్ రిజల్ట్స్ రావడం లేదు. సో దానివల్ల ఇది ఇంకా స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ తెలిసి January 1 అంటే అందరం కూడా ఆనందంగా మనందరం కలిసి ఒక దగ్గర చక్కగా జరుపుకొని, యువకులు కానీ లేకపోతే కుటుంబాలు కానీ లేకపోతే కాలనీస్ కానీ ఒక దగ్గర చేరి కేకులు కోసుకోవడం లేకపోతే స్వీట్స్ పంచుకోవడం ఇలాంటివి చేస్తారు. సో ఈ సంవత్సరం ఇప్పుడు ఒమిక్రాన్ దృష్ట్యా ఇది ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పని మనకి ఇండికేషన్ వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ సో కొన్ని రెస్ట్రిక్షన్స్ మనం స్వయంగా తీసుకోవాలి. ఇది ఎవరో చెప్పి ఎవరో ఇంప్లిమెంట్ చేయడం కాకుండా ప్రజలు వారి ఆరోగ్యం కోసం, వారి కుటుంబం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు అంటే ముఖ్యంగా
అందరూ ఒక దగ్గర గుమ్ముగొట్టడం కానీ లేదా ఈ కేకులు మీకు తెలుసు లాస్ట్ టైం ఒక విలేజ్ నేను మెన్షన్ చేయకూడదు, ఒక విలేజ్లో ఒక బర్త్డే పార్టీ పెట్టడం వలన ఆ బర్త్డే పార్టీని స్ప్రెడ్ అయ్యి దాదాపుగా 10-15 మంది చనిపోయారు ఒకే ఒక బర్త్డే పార్టీ. సో ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం ఉంది కాబట్టి ఎక్కడ కూడా మీరు జనం గుమ్ముగూడొద్దు, మీరు చేసుకోండి, మీ కుటుంబంతో చేసుకోండి, ఆనందంగా చేసుకోండి. జాన్యువరి 1 ఎక్కడికి వెళ్ళినా మీరు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాసిం వినయ్ భాస్కర్ పర్యటించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రజల కోసం ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన సత్రం అనుసరించారు. అక్కడ ప్రజలకు భోజనం వడ్డించాడు. నిత్యాన్నదాన సత్రంలోనే ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి భోజనం చేశాడు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేసి ప్రతిరోజు 2000 మందికి భోజనం పెట్టడం అభినందనీయమన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీకృష్ణ నాయకులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా ఎలిమంచిలి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలను క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ పాల్గొన్నారు. విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కబడ్డీ గ్రౌండ్కు రిబ్బన్ కట్ చేసి ఫోటోలను ప్రారంభించారు. మునగపాక, అచ్యుతాపురం, రాంపిల్లి, ఎలమంచిలి మండలం నుండి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కాసేపు కబడ్డీ ఆటను వీక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. సార్ సార్ తేజ గారు సార్ మాస్క్ ఒక్కసారి తేజ గారు ఒక్కసారి చాలు అండి సార్. ఓకే ఓకే సార్. తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా వ్యాఖ్యలు బెజవాడ రాజకీయాలను వేడెక్కించాయి. ఇటీవల తన తండ్రి వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమంలో రాధా తనకు ప్రాణహాని ఉందని చంపడానికి రెక్కి నిర్వహించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ విజయవాడ అధ్యక్షుడు పోతిన మహేష్ స్పందించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హత్యకు రెక్కి నిర్వహించడం దురదృష్టకరమని మహేష్ అన్నారు. ఇది పూర్తిగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనని తెలిపారు. దీనిపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పూర్తిస్థాయి దర్యాప్తు చేయించాలని, దీని వెనుక ఎవరున్నా విడిచిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. నమస్కారం. 2021 మొత్తం కూడా జనసేన పార్టీ నిత్యం ప్రజా సమస్యల మీదనే పోరాటం చేసింది. ప్రజలతో మమేకమైంది. ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీలు పని చేయకపోయినా పూర్తి స్థాయిలో జనసేన పార్టీనే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అది దివీస్ పరిశ్రమ సమస్య మొదలుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అదేవిధంగా గోతులు పడ్డ రోడ్లు, రహదారుల మరమ్మతులు కావచ్చు, రైతు సమస్యలు కావచ్చు, వారికి ఈ అకాల వర్షాల వలన, వరదల వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడంలో కానీ, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడంలో కానీ, అదేవిధంగా
రాజధాని అమరావతి కోసం కానీ చాలా స్పష్టంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోనే పనిచేశారు. అందుకనే 2021 పూర్తిగా జనసేన పార్టీది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తితో 2024 వరకు కూడా ప్రజలతో మమేకమవుతాం. తద్వారా ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవశం చేసుకునే దిశగా ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతసేపు కూడా అవినీతి మీద, దోసుకోవడం మీద, ప్రజలకి మాయ మాటలు చెప్పడం మీదే వాళ్ళందరూ కూడా దృష్టి సారించారు. వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి పనులకి, వారు గురి చేస్తున్నటువంటి ఇబ్బందులకి తెలుగుదేశం పార్టీ బయటికి రావట్లా. కేవలం జనసేన పార్టీ మాత్రమే ప్రజల్లో బలంగా తిరుగుతూ ప్రజా సమస్యల మీద నిత్యం స్పందిస్తూ ఉంది. రాజధాని అమరావతిగానే కొనసాగాలని కూడా జనసేన పార్టీ అధ్యక్షులు స్థిరంగా, దృఢంగా నిలబడినటువంటి విషయాన్ని కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించారు. అందుకని చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో 2021 స్ఫూర్తితో ఇలాగనే కొనసాగి 2024 కల్లా జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం కైవశం చేసుకునే దిశగా బలంగా అడుగులు ముందుకు వేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి ఈ రోజున చాలా మంది జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో కమిటీలు లేవు, ఈ పార్టీ క్రియాశీలకంగా నిర్మాణం. ఇక తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో టాస్క్ ఫోర్స్ పోలీసులు 23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుందర్రావు ఆదేశాలతో ఎస్ఐలు వినోద్ కుమార్, విశ్వనాథ్ బృందం కోంబింగ్ చేస్తుండగా కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకొని వస్తూ తారసపడ్డారు. టాస్క్ ఫోర్స్ బృందం వారిని చుట్టుముడితే ప్రయత్నం చేయగా వారు పరారయ్యారు. ఆ ప్రాంతంలో 23 ఎర్రచందనం దుంగలు లభించాయి. ఈ దుంగలు 699 కిలోలు ఉన్నాయని, వాటి విలువ 40 లక్షల రూపాయలు ఉంటాయని అధికారులు తెలిపారు. నిన్నటి దినమున అనగా 29/12/2021 తేదీన ఈ రిజర్వ్ ఫారెస్ట్ WLM డివిజన్ SVNP తిరుపతి రేంజ్, తిరుపతి సెక్షన్ అలిపిరి బీట్ అటవీ పరిధిలోని TTD ఎంక్లోజర్ పరిధిలో వినాయక వారి గుడి సమీపమున 6వ కల్వర్ట్ పడమట వైపుకు చేరి కూంబింగ్ చేస్తుండగా కొంతమంది వ్యక్తులు తమ భుజాల మీద, తలల మీద ఈ ఎర్రచందనం దొంగలు మోసుకొని పోతూ ఉన్నారు. ఆ సమయంలో మా టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆ ప్రదేశానికి చేరుకున్నప్పుడు వారిని చూచి ఆ లాగ్స్ అన్ని కూడా కింద పడేసేసేసి ఆ చీకట్లో, ఆ పొదల్లోకి, ఫారెస్ట్లోకి పారిపోవటం అనేటువంటిది జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అక్కడికి పోయి వారి కోసం వెతికినప్పుడు వాళ్ళు పారిపోయారు, దొరకలేదు. కానీ ఆ దొంగలు మాత్రము 23 A గ్రేడ్ దొంగలు ఇక్కడ కనబడుతున్నటువంటివి. అది 23 చందనము దొంగలు, సుమారు 699 కేజీలు, అంటే 40 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఈ దొంగలు అక్కడ పడేసేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఈ ఆపరేషన్లో మన డిఎస్పి మురళీధర్ గారి పర్యవేక్షణలో ఈ సురేష్ కుమార్ రెడ్డి టీం ఈ మూవ్ అవుతూ వీళ్ళని పట్టుకోవటం అనేటువంటిది జరిగింది. తర్వాత ఇన్స్పెక్టర్ కె వెంకటరవి, చంద్రశేఖర్ వీరు ఆ దొంగల్ని పోలీస్ స్టేషన్కి తెప్పించేసి ASTF పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 106/2021గా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు.
ఈ కేసులో పారిపోయినటువంటి వాళ్ళని మంచిర్యాలలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. నూతనంగా జిల్లాలో ఉపాధ్యాయుల కేటాయింపు కోసం ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో ద్వారా ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాల్సిన అధికారులు తమకు తెలియకుండానే తమను ఇతర జిల్లాలకు బదిలీ చేశారని వాపోయారు. ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ట్యాంక్ బండ్ పై ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన. మంత్రివర్గంలో మాదిగలకు స్థానం కల్పించాలని డిమాండ్. మంచాల గ్రామంలో కాంగ్రెస్ నాయకుల పూజలు. అమ్మవార్లకు ప్రత్యేక ప్రార్థనలు. దుబ్బాకలో చేనేత కార్మికుల మహాధర్నా. చేనేత వస్త్రాలపై జీఎస్టీ పెంచడంపై ఆగ్రహం. అమలాపురంలో ఒమిక్రాన్ విజృంభణ. న్యూ ఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు. కాగజ్ నగర్ చీఫ్ విప్ దాస్యం. వినయ్ భాస్కర్ పర్యటన. ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై ప్రశంసల జల్లు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.